మచ్చబొట్టు గాయమిది గుంజుకునే న్యాయమిది ఊడిదల గడ్డ ఇది రాయబడ్డ కథే ఇది జడలు రో హడలు రో హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం తాళిబొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు ఆ సంఘటనలన్నీ చెబుతుంది శ్రావణ చెప్పలేని ఆనందంగా ఉందన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, ఇంకా చాలా సంతోషంగా ఉంది. మా అప్లయన్స్ ఎంత సపోర్ట్ చేస్తుందో మా డెవలప్స్ కూడా మాకు అంతే సపోర్ట్ గా చెప్పిన మాట ఇంటూ సపోర్ట్ చేస్తారు కాబట్టి అందరికి బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ క్లాప్స్ అన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నా గురించి చెప్పాలంటే నా పేరు వచ్చేసి రాఘవయ్య, మాది ఖమ్మం ఆర్టీకి. నేను దేనికన్నా ముందు అంటే ముందు ఈరోజు అప్లైన్ గురించి చెప్తున్నాను. ఈరోజు నరేష్ మావూజీ కోసం ఈరోజు ఇంత పనులు పెట్టుకొని మా కోసం వచ్చి ఈరోజు బిగ్ క్లాప్స్ అన్నమాట నరేష్ మావూజీ కోసం. అట్లానే ఈరోజు నరేంద్ర మోదీ కోసం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నరేంద్ర మోదీ చూస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోదీ కోసం బిగ్ క్లాప్స్. అట్లానే చిన్నరావు మోదీ కోసం బిగ్ క్లాప్స్ అనమాట. ఎందుకంటే మాకు ఆందోళన కోర్టుగా ఉంటూ ఈరోజు చెప్పుకుంటూ చేస్తున్నారు. నెక్స్ట్ అట్లానే స్వామి గురుజీ కోసం ఈరోజు బిగ్ క్లాప్స్ అనమాట.
ఎందుకంటే స్వామి గురుజీ గురించి చెప్పాలంటే ఒక టైంలో స్వామి గురుజీ కోచ్ వినే నేను ఈరోజు ఇలా ఉన్నాను అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో గురూజీ మాటలు వినే వచ్చాను. నెక్స్ట్ దీంతో పాటు ఈరోజు సీను గురుజీ కూడా బిగ్ క్లాస్ అనమాట. ఈరోజు ఎందుకంటే సీను గురుజీ మాటలు కూడా విన్నాను. ఈరోజు ఉపేందర్ సార్ కోసం, రామారావు సార్ కోసం, ఆశా మేడం కోసం బిగ్ క్లాస్ అనమాట. నా పేరు వచ్చేసి రాఘవయ్య. నేను దీనికన్నా ముందు ఒక 10 years అంగన్వాడీలో ఎక్స్ కాంట్రాక్టర్ గా పనిచేసేవాడిని. ఆ పనిచేస్తున్న టైంలో నాకు ఈ అవకాశం ఆశా సిస్టర్ ద్వారా వచ్చిందనమాట. నేను ఎక్స్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న టైంలో ఒక 50,000 శాలరీ తీసుకునేవాడిని. ఒక 50,000 శాలరీ తీసుకునే టైంలో నాకు ఈ అవకాశం ఆశా సిస్టర్ ద్వారా వస్తే స్టార్టింగ్ నేను కూడా నో అన్నా అనమాట. ఎందుకంటే నాకు ఇలాంటి చాలా చూసా, చాలా చేసా. నాకు శాలరీ నేను దీంట్లోనే ఎక్కువ తీసుకుంటున్నా అంగన్వాడీలో అని చెప్పాను. ఎక్కువ తీసుకుంటున్న టైంలో ఆ సిస్టర్ ఈ ప్లాన్ చెప్పేసరికి చేయనని చెప్పేసి దొరకకుండా కూడా కొన్ని రోజులు తిరిగాను. ఆ టైంలో సిస్టర్ నన్ను నైట్ 12 గంటలప్పుడు పట్టుకొని ఐడి అనేది చెప్పడం జరిగింది. ఈరోజు నైట్ ఆ ఐడి వేసినా కానీ ఒక 8 months వరకు కూడా నేను పనిచేయలే. 8 నెలలు కూడా నేను దీంట్లో పనిచేయలేదు అనమాట. ఎందుకంటే నాకు అంగన్వాడీ కాంట్రాక్టర్ ఉన్న టైంలో వర్క్ చేయడం కుదరలేదు. కానీ తర్వాత దీన్ని తెలుసుకోవాలనుకొని ఒక రోజు ఒక మీటింగ్కి వచ్చాను. ఆ రోజు నరేంద్ర గురూజీ, నరేష్ గురూజీ, పెద్దీన్ సింగ్ గురూజీకి ఇక్కడ సన్మానం జరుగుతుంది. బ్యాండ్ మేళంతో తీసుకొస్తున్నారు అనిపించింది. వీళ్ళెవరు ఇట్లా బ్యాండ్ మేళంతో తీసుకొస్తున్నారు అని అనుకున్నా. అంటే అప్పుడు అది తెలిసింది అనమాట. డైమండ్స్ అనే విషయం నాకు అప్పుడు తెలిసింది. అంటే డైమండ్స్ అయితే ఇలా తీసుకొస్తారని చెప్పేసి ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాను. ఆ రోజు తీసుకున్న కమిట్మెంట్ ఈ రోజు వరకు కూడా నేను వచ్చాను. దీంతో పాటు స్టార్టింగ్ లో QSC తీసుకున్నాను. నేను QSC తీసుకున్న టైంలో మన స్వామి గురూజీ ఖమ్మంలో కో ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. కో ట్రైనింగ్ ఇస్తుంటే గురూజీ మాటలు చెప్తున్నారు. గురూజీ గురించి ఏం చెప్తున్నారంటే, గురూజీ ఏం చదువుకోలేదు, ఏం ముద్ర, కో ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారని చెప్తున్నారు. అంటే ఏం చదువుకోలేదు, కో ట్రైనింగ్, ఒక 200 మంది కూర్చున్నారు. అంటే అసలు ఏం చెప్తారో విందామని నేను QSC సన్మానం కోసం వెళ్ళాను. ఆ టైంలో QSC సన్మానం చూసి మాటలు ఏంటంటే, గురూజీ ఎక్సలెంట్ గా ఇచ్చారనమాట ట్రైనింగ్. అంటే అసలు నేనే షాక్ అయిపోయి అనుకున్నాగా, ఒక ఆటో డ్రైవర్ ఈరోజు ఎంత ట్రైనింగ్ ఇవ్వలేంది, నేను ఒక 10 మండలాలు గుడ్లేసుకుంటూ నేను ఒక డ్రైవర్ ఉన్నా, నేనెందుకు చేయకూడదని ఆ రోజు కమిట్మెంట్ తీసుకొని ఈ రోజు వరకు కూడా నేను ఫుల్ అంగన్వాడీ అన్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం గా దీంట్లో వర్క్ చేసుకుంటూ ఈరోజు దీంట్లో నేను సక్సెస్ అవుతున్నా అనమాట. 100% నాకు దీంట్లో అర్థమైపోయింది ఏంటంటే, మనం దీంట్లో నాకు నచ్చిన ఒక 3 పాయింట్లు అనమాట. ఏంటంటే, మనం బయట అయితే సింగిల్ గా వర్క్ చేస్తాం అనమాట. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే టీమ్ తో వర్క్ చేస్తాం. అంటే టీమ్ వర్క్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈరోజు బయట నేను ఒక్కడిని పనిచేయడం కాను, నాకు సపోర్ట్ గుండి పనిచేయడం అనేది నాకు ఇష్టం అనమాట. రెండోది, దీనికన్నా ముందు నేను అంగన్వాడీలో లక్షల్లో పెట్టుబడి పెట్టి చేశాను. కానీ అక్కడ మిగిలిందో నాకు తెలియదు. కానీ ఈ షేప్ జాబ్ లో నాకు పెట్టుబడి అంటూ లేదు. ఎందుకంటే ఎలాంటి పెట్టుబడి లేకపోకుండా ఈరోజు నేను దీంట్లో వర్క్ చేస్తున్నా. ఈరోజు ఒక 2 years లోనే 8 లక్షల ఇన్కమ్ వరకు తీసుకున్నాను అనమాట. నిన్న పోయిన మంత్ లో ఒక్క నెలకు వచ్చేసి 1,15,000 తీసుకున్నా. ఒక్క నెలకు వచ్చేసి అంటే అనిపించింది ర్యాంక్ ఇన్కమ్ తో కలిపి. అంటే చేయొచ్చు, దీనికి డైమండ్ కాదు, యూస్ ఎవరికైనా నేను ఉంటా అనేది అర్థమైపోయింది. దీంట్లో నాకు 3 పాయింట్ సెక్యూరిటీ నచ్చింది అనమాట. 3 generation సెక్యూరిటీ. ఎందుకంటే ఈ రోజు మనం బయట మనం చేసిన పని మన పిల్లలకు ఉపయోగం లేదు. కానీ ఇక్కడ మాత్రం మనం చేసిన పని మన పిల్లలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు నేను దొడ్డి దిలీప్ కుమార్ సార్ని చూశాను. ఈ రోజు అలా కంపల్సరీ మనకు కూడా ఉపయోగపడుద్ది లైఫ్ లో. దీంట్లో స్టార్టింగ్ లో దీన్ని ప్లాన్ నేర్చుకునేటప్పుడు ప్లాన్ అయితే నేను కూడా ర్యాంక్ 2 వరకు అయితే ప్లాన్ నేర్చుకోలేదండి. ఎందుకంటే ప్లాన్ నేర్చుకోవాలంటే నాకు కూడా భయం అయింది. కానీ ఒక టైంలో అప్లైన్స్ ఏం చేశారంటే, మీరు వెళ్ళండి మేము వస్తాను అన్నారు. నేను వెళ్ళి ఎవరికి ప్లాన్ చెప్పాలంటే, ఒక కానిస్టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లాన్ చెప్దాం అనేసరికి నా సొక్క అంత చెమటలు పట్టేసి, అంటే ఆయన క్వశ్చన్లు వేస్తాడు, నన్ను ప్లాన్ చెప్పమంటాడు. కానీ నాకు నేను ర్యాంక్ 2 కదా, నాకు వచ్చలే అన్న ధైర్యంతో పోయా. కానీ చెప్పలేకపోయినా. కానీ నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, దీంట్లో
చిన్న గురుజీ మాటల్లో దేంట్లో ఒక దాంట్లో టాలెంట్ ఉండాలని నేర్చుకున్నా. దేంట్లో ఒక దాంట్లో టాలెంట్, అదే టాలెంట్ ఏం ఉపయోగించినట్టు ఫాలో అప్ టాలెంట్ ఉపయోగించిన. నోట్స్ ఫాలో అప్ తీసుకున్నా, అదే నోట్స్ తోటి ప్లాన్ చెప్పి ఆయనతో డిడి కట్టించిన. అంటే ప్లాన్ వచ్చా అనేది కాదు, మీ నోట్స్ పెడితే ఫాలో అప్ చేస్తే 100% డిడి రావాలన్నమాట. అంటే గురుజీ చెప్పింది ఏంటంటే ఏదో ఒక టాలెంట్ ని ప్రతి ఒక్కరు ఉపయోగించాలనేది నేను సోమశంకర్ గురుజీ మాటలు కూడా విన్నాను. 100% దీంట్లో సక్సెస్ అనేది వస్తుందని అర్థమైపోయింది. ఈరోజు పోలీసులు ఉన్నారు, మా కింద కూడా లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ దీపికలు, ప్రతి ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టే పని లేదనమాట. 100% దొరికిన ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చెప్తే డీడీ రావాలనేది నా ఆలోచన అనమాట. 100% నేను ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టను. ఈరోజు టీ తాగే కాడ కానీ, ప్రతి ఒక్కరి ఫంక్షన్ల దగ్గర కానీ, ఎక్కడైనా నోట్స్ కొట్టుకొని ప్లాన్ చెప్తే నేను 100% డీడీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫాలోఅప్ లో ప్లాన్ రాకపోవచ్చు, కానీ ఫాలోఅప్ లో మాత్రం కింగ్ లాగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు ప్లాన్ కూడా నేర్చుకున్నా, ప్లాన్ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట. కానీ స్టార్టింగ్ లో ప్లాన్ అంటే నాకు కూడా భయం ఇది. కానీ ఈ రోజు నా డౌన్ లైన్ లా కావద్దు, ప్రతి ఒక్క డౌన్ లైన్ కూడా స్టార్టింగ్ నుంచే ప్లాన్ నేర్పుతున్నా. ఈ రోజు ఒక 20 మెంబర్స్ నా కింద ప్లానర్స్ లెఫ్ట్ రైట్ నుంచి ఉన్నారు. ఈ రోజు ఇంకెక్కువ ప్లానర్స్ చేపిస్తా గురుజీ. 100% టార్గెట్ కూడా నేను పోయిన మంత్ లో కొంచెం పోయిన టార్గెట్ లో కష్టపడ్డాను కానీ గురుజీ కొంచెం మిస్ అయిపోయింది. ఈ టార్గెట్ లో మాత్రం 100 మెంబర్స్ నా లెఫ్ట్ రైట్ నుంచి విన్ చేయాలని ఇప్పుడే ఫిక్స్ అయ్యా గురుజీ. అదే చిన్న గురుజీ, నరేంద్ర గురుజీ, నరేష్ గురుజీ బ్లెస్సింగ్ తోటి ఈ రోజు నుంచి నీకు కమిట్మెంట్ తీసుకుంటున్నా గురుజీ. తీసుకుని 100% నా టీంలో నేను 100 మెంబర్స్ విన్ చేసి చూపిస్తా గురుజీ. మీ బ్లెస్సింగ్ తోటి ముందుకెళ్తా గురుజీ. అందరు గైడెన్స్ తీసుకుంటా గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. ర్యాంక్ 6 మాత్రం నేను నెక్స్ట్ దిశ కవర్ ర్యాంక్ 6 అయి చూపిస్తా గురుజీ. థ్యాంక్ యూ మోదీ, మీ బ్లెస్సింగ్ మోదీ. కార్ వచ్చే నెలలో కార్ కూడా తీసుకుంటా గురుజీ. దాంట్లో కూడా ప్రాబ్లం చేస్తాను. కార్ తీసుకొని చూపిస్తా గురుజీ. వచ్చే మంత్లో అప్లైన్ గైడెన్స్ తీసుకొని కార్ కూడా తీసుకుంటా గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ.